రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. డీసీసీ కార్యాలయంలో జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. రైతన్నలకు ప్రభుత్వం చేతినిస్తుందని తెలిపారు ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో నేతన్నలకు పని కల్పిస్తున్నామన్నారు. సందర్భంగా 13 మాసాల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి అవకాశం కల్పించిన తర్వాత గత ప్రభుత్వ 10 సంవత్సరాల పరిపాలనలో కండ్లు కాయలు కాచేలు ఎదురు చూసినటువంటి రేషన్ కార్డుల ప్రక్రియ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు మండలానికి ఒక గ్రామంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. రాష్ట్రంలో లేనటువంటిది అనేక సందర్భాలు కూడా చెప్పినాం. అటు రైతన్నలు ఇటు నేతన్నలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం చేతునిస్తుందని చెప్పాలి. సిరిసిల్లలో నేను అనేక సందర్భాలు చెప్పేది ఎక్కడ కూడా వివక్ష అనేది కొనసాగదు, అభివృద్ధి అనేది కొనసాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగదని చెప్పిన దానికి అనుగుణంగా అనేక అభివృద్ధి కార్యక్రమం తీసుకుని వస్తున్నాం. నేతన్నలకు సంబంధించి పని కల్పించడంలో కూడా ఇంచుమించు 4,56,00,000 మీటర్లకు సంబంధించినటువంటి నేతన్నలకు పని కల్పించే